శ్రీ మాత్రే నమః. అందరూ సిరి సంపదలు పొందాలని, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాము. ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళంటే, అలాగే ధనం లేని వాళ్ళంటే కొంతమందికి చాలా చిన్న చూపు. డబ్బు ఉంటేనే బంధువులైనా స్నేహితులైనా మన చుట్టూ చేరతారు. ధనం లేకపోతే ఎవరు కూడా మనల్ని గుర్తించరు. మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా ఎవరు మన దగ్గరికి రారు. మీకు ఇలాంటి అనుభవం ఏర్పడితే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందరిపై ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక అద్భుతమైన కథ మీకోసం తీసుకువచ్చాను. ఈ శుక్రవారం రోజు మీరు తప్పకుండా వినాల్సిన కథ, అలాగే ఈ విధంగా మీరు తప్పకుండా చేయండి. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేశారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తూ ఉన్నారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి, నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు, తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి, నీకు ఎప్పుడు సాయం కావాలన్నా నా దగ్గరికి వచ్చి కోరుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయము గుర్తుకు వస్తుంది. అదేమిటంటే, కొద్ది రోజుల క్రితము తన కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు తల్లి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె, నేను లోపలే ఉండే ఈ వెలుగును భరించలేకున్నాను, చీకట్లో వెళ్ళిపోతాను అంటుంది. ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళ్తే బయటకు వెళ్ళకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె, బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరో ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లే చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలు అవుతుంది. కానీ శుక్రవారం నాడు ఎవరు దీపం పెట్టకుండా రాజుగారి ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ఇకపై ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో దీపము ఎవరు పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు. ఇంతేనండి. ఈ వీడియో ఎలా ఉంది? మీకు కూడా నచ్చిందా? మనం కూడా ఈ శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేసుకుందాం. ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం పొందుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.